ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్ క్వాలిటీ లేదు అని అంటే oocyte క్వాలిటీ ఎలా ఉంది తెలుసుకోవచ్చా అని అంటే కనుక మనకి మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్. అంటే మీ ఏజ్ కనుక 30 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్ క్వాలిటీ అనేది బాగుండడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 25 ఇయర్స్ అమ్మాయి కన్నాను 30 ఇయర్స్ వాళ్ళలో ఎగ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. లైక్ వైజ్ అగైన్ 30 to 35 వాళ్ళలో 40 ఇయర్స్ కన్నా ఎగ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునేటప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక బెస్ట్ అనమాట. ఏజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు డిటర్మైన్ ఎగ్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా కనుక మెడికల్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ఉంది, లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంది. పీసీఓడి సమస్య లేదు బట్ స్టిల్ పీరియడ్స్ అనేవి కొంతవరకు ఇర్రెగ్యులర్గా ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో ఉంది, లేదు అని అంటే ఎండోమెట్రియోసిస్ అర్లీ స్టేజెస్లో ఉన్నప్పటికీ కూడాను సివియర్గా పెయిన్ వస్తుంది పీరియడ్స్లో అంటే ఇట్ కెన్ బి ఎండోమెట్రియోసిస్ అనమాట. ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఉందా లేదా అనేది కూడాను మీరు చెక్ చేసుకోవచ్చు స్కాన్ ద్వారా. అలా అర్లీ గ్రేడ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో కూడాను ఎగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ.